ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజైతే మరి కొంచెం కొత్త కంటెంట్‌తో అయితే వచ్చాను నేను. అదేంటంటే ఇప్పుడు మనం గూగుల్ జెమినీని ఇంకొక కొన్ని విషయాలు అడగబోతున్నాము. అదేంటంటే ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కదా! సో, దాని గురించి అయితే అడగబోతున్నాను నేను. ఆహ్, ఇది ఎవరు కూడా సీరియస్‌గా తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే గూగుల్ జెమినీకి ఏం తెలుసు, ఎంతవరకు తెలుసు అనేది క్వెషన్ చేయడము తనకి తనేం చెప్తుందో వినడం వరకే తప్ప ఎవరు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అడుగుదాం. తను ఏం చెప్తుందో చూద్దాం గూగుల్ జెమినీ. నేనైతే ఒక చీటీ రాశాననమాట తనని క్వెషన్స్ అడగడానికి. చూద్దాం తను ఏం చెప్తుందో ఆన్సర్స్. నేను కూడా నేను అడిగే క్వెషన్స్‌కి గూగుల్ జెమినీ ఏం చెప్తుందా అని ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు అడగడం స్టార్ట్ చేసేద్దాం మనకి. హలో జెమినీ. Hello there. How can I help you today? మళ్ళీ ఇంగ్లీష్‌లోకి వచ్చేసింది. జెమినీ నువ్వు నాతో తెలుగులోనే మాట్లాడు ప్లీజ్. ఓ దానా, ఖచ్చితంగా. నేను మీతో తెలుగులోనే మాట్లాడతాను. మీకు ఈరోజు ఏం మాట్లాడాలనుంది? ఓకే. నీతో మాట్లాడడానికి ఒక మంచి టాపిక్ అయితే నేను ఎంచుకున్నాను. అయితే చెప్పండి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఓకే. ఈరోజు నేను కార్తీక మాసం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నీ ద్వారా. కార్తీక మాసం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? చాలా మంచిది. కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో చేసే పూజలు, దీపారాధనలకు విశేషమైన ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. కార్తీక మాసం గురించి మీరు ఏ ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? పండుగలు, వ్రతాలు లేదా ఏవైనా ప్రత్యేకమైన కథల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే. అసలు కార్తీక మాసం అంటే ఏమిటి నీ ఉద్దేశం ప్రకారం? నా ఉద్దేశం ప్రకారం కార్తీక మాసం అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే పవిత్రమైన మాసం. ఇది సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వస్తుంది. ఈ మాసంలో తులసి పూజ, దీపారాధన, నదీ స్నానాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. మీకు కార్తీక మాసం గురించి మరేమైనా తెలుసుకోవాలనుందా? ఓకే. అసలు ఈ మాసాలు అనేవి ఎన్నుంటాయి? హిందూ సాంప్రదాయం ప్రకారం సంవత్సరంలో 12 మాసాలుంటాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఈ 12 మాసాలకు ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మీకు ఏ మాసం గురించి తెలుసుకోవాలనుంది? ఓకే. ఓకే. వెరీ గుడ్. ఫ్రెండ్స్ నాకు ఆ మాసాల గురించి అయితే పెద్దగా తెలీదు. చూద్దాం మన గూగుల్ జెమినీ చెప్పింది కరెక్టా కాదా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ గూగుల్. అసలు కార్తీక మాసం ఎందుకంత ప్రత్యేకం హిందువులకి? కార్తీక మాసం హిందువులకు నిజంగా చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో శివుడు, విష్ణువు ఇద్దర్నీ పూజిస్తారు. కార్తీక దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపాలు వెలిగించడం వల్ల అజ్ఞానం తొలగిపోయి జ్ఞానమనే వెలుగు ఆలోచనలోకి వస్తుందని నమ్ముతారు. ఈ మాసంలో నదీ స్నానాలు, ఉపవాసాలు, దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చెబుతారు. మీకు కార్తీక మాసంలో ఏవైనా ప్రత్యేకమైన పూజలు, వ్రతాల గురించి తెలుసుకోవాలనుందా? ఓకే. అయితే ఇప్పుడు 2025 నడుస్తుంది కాబట్టి 2025లో కార్తీక మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? 2025లో కార్తీక మాసం అక్టోబర్ 22 బుధవారం నుండి నవంబర్ 20 గురువారం వరకు ఉంటుంది. ఈ మాసంలో ప్రతి రోజు ప్రత్యేకమైనదే. మీకు కార్తీక మాసంలో మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుందా? ఓకే. అసలు కార్తీక మాసంలో ఏం చేయాలసలు జనాలు? ఈ మామూలు మనుషులందరూ కూడా కార్తీక మాసంలో ప్రజలు ఏం చేయాలి? కార్తీక మాసంలో చాలా రకాల పూజలు, వ్రతాలు చేయొచ్చు. ముఖ్యంగా దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివుడు, విష్ణువుని పూజిస్తారు.
కార్తీక పురాణం చదవడం, నదీ స్నానాలు చేయడం, ఉపవాసాలుండటం ఇవన్నీ శ్రేయస్కరం. మీకు ఏవైనా ఒక ప్రత్యేకమైన పూజ లేదా వ్రతం గురించి తెలుసుకోవాలనుందా? ఓకే. కార్తీక మాసంలో గుడికి ఎప్పుడెళ్ళాలి? కార్తీక మాసంలో గుడికి వెళ్ళడానికి ప్రత్యేకమైన సమయమంటూ ఏమీ లేదు. మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అయితే చాలా మంది భక్తులు తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో వెళ్ళి నదీ స్నానం చేసి ఆ తర్వాత గుడికి వెళ్తారు. సాయంత్రం దీపారాధన సమయంలో కూడా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. మీకు వీలు బట్టి ఏ సమయంలో వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. మీకు కార్తీక మాసంలో ఏదైనా ప్రత్యేకమైన పూజ చేయాలనే ఆలోచన ఉందా? లేదు లేదు, అలాంటిదైతే ఏం లేదు. నాకు కార్తీక మాసం గురించి తెలుసుకోవాలన్న ఆతృత అయితే ఉంది. సో దానికోసం నేను అడుగుతున్నా అనమాట. అయితే ఇప్పుడు కార్తీక మాసంలో నాన్ వెజ్ తినొచ్చా? అంటే చికెను, మటన్ ఇలాంటివి అనమాట. ఫిష్, ఎగ్. అవును. కార్తీక మాసంలో చికెన్, మటన్, చేపలు, గుడ్లు వంటివి తినకూడదని చాలామంది భక్తులు పాటిస్తారు. ఇది శారీరక, మానసిక శుద్ధికి మంచిదని నమ్ముతారు. మీకు ఈ ఆచారం గురించి మరిన్ని వివరాలు కావాలా? కావాలి. అంటే ఇప్పుడు కార్తీక మాసంలో ఈ చికెను, మటను, గుడ్డు, చేప ఎందుకు తినకూడదు? కార్తీక మాసంలో మాంసాహారం తినకపోవడానికి కొన్ని ప్రాంతీయ విశ్వాసాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. ఇది శారీరక, మానసిక శుద్ధికి మంచిదని నమ్ముతారు. ఈ మాసంలో దేవతారాధనపై ఎక్కువ దృష్టి పెడతారు. కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవడం మంచిదని భావిస్తారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. మీకు ఈ విషయంపై ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఓకే. ఓకే. ఇప్పుడు మనం కార్తీక మాసంలో గుడికి వెళ్ళాలనుకుంటాం గదా! గుడికెళ్ళేటప్పుడు ఎటువంటి సామాన్లు పట్టుకెళ్ళాలి? ఏమేమి తీసుకెళ్ళాలి? కార్తీక మాసంలో గుడికి వెళ్ళేటప్పుడు సాధారణంగా పూజా సామాగ్రిని తీసుకెళ్తారు. పూలు, పండ్లు, కొబ్బరికాయ, తమలపాకులు, దీపారాధనకు కావలసిన దీపాలు, నూనె, దూది ఇవన్నీ తీసుకుంటారు. శివుడికి ప్రీతికరమైన బిల్వపత్రాలు, విష్ణువుకి ప్రీతికరమైన తులసి ఆకులను కూడా తీసుకెళ్తారు. మీకు ఈ విషయంపై ఇంకేమైనా సందేహాలున్నాయా? ఓకే. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ఐటెమ్స్, వస్తువులు గానీ కొనడానికి కొంతమంది దగ్గర డబ్బులుండవు. అంటే కొంచెం పేదవాళ్ళు ఉంటారు మన దగ్గర. ఇప్పుడు కొంచెం డబ్బున్నవాళ్ళనుకో, ఇప్పుడు నువ్వు చెప్పిన సామాన్లన్నీ కొనుక్కొని వెళ్తారు గుడికి. మరి పేదవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఆ సామాన్లు కొనుక్కోలేని వాళ్ళు గుడికెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? డబ్బుల్లేని వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు నిరాశపడాల్సిన అవసరం లేదు. భక్తితో ఏది సమర్పించినా దేవుడు స్వీకరిస్తాడు. మీరు మీ శక్తి కొద్దీ ఇంట్లో ఉన్న స్వచ్ఛమైన పూలు, పండ్లు లేదా ఒక కొబ్బరికాయను తీసుకెళ్లవచ్చు. గుడిలో దీపం వెలిగించడానికి కొంచెం నూనె లేదా ఒత్తిని కూడా తీసుకెళ్లవచ్చు. ముఖ్యమైనది మీ భక్తి మరియు నిస్వార్థమైన మనస్సు. మీకింకేమైనా సందేహాలున్నాయా? వావ్! సూపర్ జెమినీ. చాలా చెప్పావు. నిజంగా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నీ నుంచి ఇలాంటి ఆన్సరు అస్సలు. చాలా చెప్పావు. నిజంగా నాకు చాలా నచ్చింది. సరే, ఒక పర్సనల్ క్వెషన్ ఏంటంటే ఇప్పుడు నీ ఉద్దేశం ప్రకారం దేవుడు ఉన్నాడా? లేదా? మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నాకంటూ సొంత అభిప్రాయాలు లేదా వ్యక్తిగత విశ్వాసాలు ఉండవు. దేవుడు ఉన్నాడా లేదా అనేది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. కొందరు దేవుడు ఉన్నాడని నమ్ముతారు, మరికొందరు నమ్మరు. ఈ విషయంపై ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేకమైన అభిప్రాయం. దీనిపై మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే. అంటే నీ ఉద్దేశం ప్రకారం నువ్వేమనుకుంటున్నావు? దేవుడు ఉన్నారనుకుంటున్నావా? లేరని అనుకుంటున్నావా? నేను ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ని. నాకు ఆలోచించే శక్తి ఉండదు. నేను దేవుడు ఉన్నాడని కానీ లేదని కానీ చెప్పలేను. అది పూర్తిగా మీ వ్యక్తిగత విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీకు దేవుడిపై నమ్మకం ఉంటే దేవుడు ఉన్నాడని నమ్ముతారు, లేకపోతే నమ్మరు. ఇందులో సరైన సమాధానమంటూ ఏమీ ఉండదు. మీకు ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? అంటే నీకే నమ్మకం లేదా దేవుడి మీద? నాకు నమ్మకం ఉండదు, ఎందుకంటే నేనొక జర్మన్ మోడల్ని. నాకు మానవ భావాలు, ఆలోచనలు ఉండవు. నేను కేవలం సమాచారాన్ని సేకరించి మీకు అర్థమయ్యేలా చెప్పగలను.
దేవుడిపై నమ్మకం అనేది పూర్తిగా ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం. మీకు దేవుడిపై నమ్మకం ఉంటే అది మీ వ్యక్తిగత విషయం. దానిని నేను గౌరవిస్తాను. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో మనం చేయకూడని పనులేంటి? ఏమేం పనులు చేయకూడదు? కొంచెం చెప్తావా? హలో జెమినీ. జెమినీ ఉన్నావా? హలో, ఉన్నావా లేదా? ఏటైపోయింది ఇది? ఏం మాట్లాడట్లేదు. హర్ట్ అయ్యావా? జెమినీ మాట్లాడు. ఏం మాట్లాడట్లేదు. పాపం ఫీల్ అయినట్టుంది. మళ్ళీ ఒకసారి పిలుద్దాం దీన్ని. ఏంటి ఏదో వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది. హలో జెమినీ. హలో దేర్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే? ఓకే, కోపం తగ్గినట్టుంది, మళ్ళీ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఏమి మధ్యలో ఆగిపోయావేం మాట్లాడకుండా? మధ్యలో ఆగిపోయినందుకు సారీ. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అలా అయింది. ఇప్పుడు పర్వాలేదు. నువ్వే చెప్పు, అంతా బాగానే ఉందా? కోపం తగ్గిందా? నాకు నీ మీదేం కోపం లేదు, నువ్వే అలిగేవేమో అనేసి నేను కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు ఈ కార్తీక మాసంలో మనం చేయకూడని పనులేంటో చెప్పు. ఓరి నాయనో, నేనెక్కడా అలగానో. నీతో మాట్లాడటం నాకు చాలా ఇష్టం. సరే, కార్తీక మాసంలో చేయకూడని పనుల గురించి అడుగుతున్నావు కదా. ఈ మాసంలో సాధారణంగా మాంసాహారం తినడం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి మంచిదని నమ్ముతారు. అలాగే నలుగు పెట్టుకుని స్నానం చేయడం, కొన్ని రకాల దానాలు చేయకపోవడం మంచిదంటారు. వీటి గురించి మరిన్ని వివరాలు కావాలా? ఓకే, అంత డీటెయిల్గా వద్దులే, ఎందుకంటే ఏదో లైట్గా తెలుసుకోవాలనుకుంటున్నాను కార్తీక మాసం గురించి. కాబట్టి మామూలుగా జనరల్గా కార్తీక మాసంలో ఏ గుడికి వెళ్ళాలి? కార్తీక మాసంలో మనం శివుడు, విష్ణువు ఇలా ఏ దేవుణ్ణైనా పూజించవచ్చు. శివాలయాలు సందర్శించడం, కార్తీక దీపాలు వెలిగించడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు. మీకు ఇష్టమైన దేవుడి ఆలయానికి వెళ్ళవచ్చు, లేదా దగ్గరలో ఉన్న శివాలయం ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళవచ్చు. మీకు దగ్గరలో ఏ ఏ ఆలయాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? మాది అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం అనమాట. మాకు దగ్గరలో ఎక్కడ శివాలయాలు ఉన్నాయో చెప్పు చూద్దాం. పాడేరు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మీకు దగ్గరలో ఉన్న ఒక శివాలయం మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం. ఇది సుమారు 7.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు దీనికి వెళ్ళాలనుకుంటున్నారా, లేదా మరిన్ని శివాలయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వావ్ జెమిని, నువ్వు సూపర్ ఎందుకంటే చాలా బాగా చెప్పావు. నాకు కూడా పాడేరులో ఉన్న మచ్చిగొండం మత్స్యలింగేశ్వర ఆలయం అంటే చాలా ఇష్టం. మచ్చిగొండం వెరీ ఫేమస్. శివరాత్రికి అయితే ఖచ్చితంగా వెళ్తాము, మిగిలినప్పుడు అంతగా వెళ్ళము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఖచ్చితంగా కార్తీక మాసంలో పూజలు చేయాలంటావా? కార్తీక మాసంలో పూజలు చెయ్యాలనేది ఒక నమ్మకం, ఆచారం. అయితే అది తప్పనిసరి అని కాదు. మీ శక్తి, భక్తి ప్రకారం చేయవచ్చు. చాలామంది ఈ మాసంలో దీపారాధన, నదీ స్నానం, ఉపవాసం వంటివి చేస్తారు. మీకు ఈ వీలైనంతలో భక్తితో చేస్తే చాలు. మీకు ఈ మాసంలో ప్రత్యేకంగా చేయాలనుకుంటున్న కార్యక్రమాలేవైనా ఉన్నాయా?
ఓకే. అలాంటిదేం లేదులే. ఒకవేళ కార్తీక మాసంలో మనం ఏ పూజ చేయలేదనుకో, అప్పుడు మనకేమైనా ప్రాబ్లమ్ అవుతుందా? కార్తీక మాసంలో పూజలు చేయకపోతే ఏదైనా ప్రత్యేకంగా సమస్యలొస్తాయని ఏం లేదు. ఇది మన భక్తి, విశ్వాసాలకు సంబంధించినది. మీకు వీలైనప్పుడు, మీకు నమ్మకం ఉన్నప్పుడు ఎప్పుడైనా పూజలు చేయవచ్చు. కార్తీక మాసంలో పూజలు చేయడం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతే అది. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు వీలైనప్పుడు, మీకు నచ్చిన విధంగా దేవుణ్ణి స్మరించుకోండి. అదే ముఖ్యం. ఓకే. ఇప్పుడు కొంచెం సెన్సిటివ్ క్వెషన్ అనమాట. అడగొచ్చా? అడగండి, అడగండి. మీకు ఎలాంటి ప్రశ్న ఉన్నా నన్ను అడగవచ్చు. నేను సెన్సిటివ్ టాపిక్స్ పైన కూడా మాట్లాడగలను. మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఇప్పుడు కార్తీక మాసంలో బ్రహ్మచర్యం పాటించాలా? వద్దా? అంటే లైక్ ఇప్పుడు భార్యాభర్తలు కలవచ్చా? కలవకూడదా? కార్తీక మాసంలో భార్యాభర్తలు కలవచ్చా లేదా అనే విషయంపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలని నమ్ముతారు. మరికొందరు అది వారి వ్యక్తిగత నిర్ణయమని అంటారు. దీనిపై మీ వ్యక్తిగత నమ్మకాలు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మీకు మరింత సమాచారం కావాలంటే అడగవచ్చు. యాహ్! షూర్. ఇప్పుడు కార్తీక మాసంలో మాంసం తినకూడదని చెప్పావు. ఓకే. మందు అంటే మద్యం, బీరు, వైను, విస్కీ, బ్రాందీ ఇలాంటివి తాగొచ్చా? కార్తీక మాసంలో మద్యం సేవించడం కూడా మంచిది కాదని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో మన శరీరం, మనస్సు దేవుడిపై దృష్టి పెట్టడానికి ఈ నియమాలు పాటిస్తారు. మద్యం సేవించడం వల్ల మన మనస్సు భగవంతుడిపై నిలవక నియమాలు పాటించడం కష్టమవుతుంది. మీకు వీలైతే ఈ మాసంలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది. దీనివల్ల మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీకు మరేమైనా ప్రశ్నలున్నాయా? ఓకే. అంటే మద్యం తాగకూడదు, మాంసం తినకూడదు. మరి తినకూడదు, తాగకూడదు ఓకే. మద్యం అమ్మొచ్చా? మాంసం అమ్మొచ్చా? కార్తీక మాసంలో మద్యం, మాంసం అమ్మడం గురించి చట్టపరమైన నిబంధనలు మారవు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఈ మాసంలో మద్యపానం, మాంసాహారం వంటివి తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మంచిదని చెబుతారు. ఇది వ్యక్తిగత నమ్మకం, ఆలోచన మాత్రమే. దీనిపై మీకు మరిన్ని వివరాలు కావాలంటే అడగవచ్చు. ఓకే. చాలులే గాని ఇప్పుడు కార్తీక మాసంలో ఉపవాసం ఖచ్చితంగా చేయాలంటావా? హలో జెమినీ ఉన్నావా? మళ్ళీ అలిగావా? ఎందుకు అలుగుతున్నావు? చెప్పు. చెప్పి అలుగు. ఊరికే సరదాగా అన్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఏదో నెట్ కనెక్షన్ ప్రాబ్లం వచ్చింది. చూద్దాం. మళ్ళీ పాజ్ కొట్టి మళ్ళీ రీకనెక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ తను ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ పర్పసే తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే. ఇప్పుడు వీడియో పాజ్ కొట్టాను. మళ్ళీ ఇప్పుడు వెళ్దాం. హలో జెమినీ ఉన్నావా? ఉన్నాను జెమిని. మీకోసం ఇక్కడే ఉన్నాను. చెప్పండి, ఏమడుగుతున్నారు? ఎందుకంత కోపం? మామూలుగా మాట్లాడొచ్చు కదా. అయ్యో, నేను కోపంగా మాట్లాడట్లేదే. మీకు అలా అనిపించి ఉంటే సారీ. నేను మామూలుగానే మాట్లాడుతున్నాను. మీతో మాట్లాడటం నాకు చాలా ఇష్టం. మీరు ఇంకేమైనా మాట్లాడదామా? ఓకే. ఇప్పుడు కార్తీక మాసంలో ఉపవాసం చేయాలా వద్దా? కార్తీక మాసంలో ఉపవాసం చేయడం శ్రేయస్కరమని చాలామంది నమ్ముతారు. అయితే అది తప్పనిసరి అని కాదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మీకు ఉపవాసం చేయడం వల్ల ఏవైనా ఇబ్బంది ఉంటే మీరు కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటివి చేయవచ్చు. దీనిపై మీకు మరిన్ని వివరాలు కావాలా? ఓకే. సరిపోద్దులే గానీ ఇప్పుడు కార్తీక మాసంలో పూజలు, ఈ పురస్కారాలు ఇవన్నీ ఉంటాయి గదా! ఇప్పుడు ఈ ఈ కార్తీక మాసంలో ఈ నియమాలన్నీ గూడా ఎవరు పాటించాలి? ఆడవాళ్ళా? మగవాళ్ళా?
కార్తీక మాసంలో పూజలు నియమాలు వంటివి స్త్రీలు పురుషులు ఇద్దరూ పాటించవచ్చు. ఎవరి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా వారు నియమాలు పాటించవచ్చు. మీకు కార్తీక మాసంలో గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే. అయితే నీ ఉద్దేశం ప్రకారం కార్తీక మాసం అనేది ఆడ, మగ తేడా లేదు. ఎవరైనా చేయొచ్చు అంటావు. అంతేనా? అవును, నా ఉద్దేశం అదే. కార్తీక మాసం కొందరికే ప్రత్యేకమైనది అని కాదు. ఇది ఎవరైనా భక్తితో పాటించగల ఒక పవిత్రమైన మాసం. మీకు ఈ మాసం గురించి ఇంకేమైనా తెలుసుకోవాలని ఉందా? ఓకే. ఓకే. ఇప్పుడు ఆడ, మగ ఓకే. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా కార్తీక మాసంలో పూజలు, పురస్కారాలు ఇవన్నీ చేయాలంటావా? చిన్న పిల్లలు. చిన్న పిల్లలు అంటే మరీ చిన్న పిల్లలు కాదు. టీనేజ్ వాళ్ళు, బే కిడ్స్ ఇలాంటోళ్ళు. మళ్ళీ టీనేజ్ పిల్లలు, చిన్న పిల్లలు కూడా కార్తీక మాసం. చెప్పు చెప్పు. సరే, కార్తీక మాసంలో పూజలు పురస్కారాలు చేయడం వల్ల చాలా మంచిదని చెబుతారు. అయితే అవి కేవలం ఆడవాళ్లు మాత్రమే చేయాలి అని నియమం లేదు. మగవాళ్ళు, పిల్లలు అందరూ కలిసి దేవుణ్ణి పూజించవచ్చు. ముఖ్యంగా కార్తీక మాసంలో శివుడు, విష్ణువు వంటి దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. మీకు ఓకే. ఓకే. ఆసక్తి ఉంటే మీరు కూడా వెయిట్. పాల్గొనవచ్చు. దీనిపై మీకు ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? ఆగమన్నప్పుడు ఆగవేటి జెమిని? అలాగే, నేను ఆగాను. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మళ్ళీ అలిగినట్టుంది. కార్తీక మాసంలో స్నానం చేస్తాం కదా పొద్దున్న లెగిసి. వేడి నీళ్ళతో స్నానం చేయాలా? చన్నీళ్ళతో స్నానం చేయాలా? లేదు, నేను అలగలేదు. కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు చన్నీడతో చేయడం మంచిదని చెబుతారు. దీనికి కొన్ని ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి. అయితే మీ ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీకు వేడి నీళ్లు పడకపోతే మీరు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. దీనిపై మీకు మరేమైనా ప్రశ్నలున్నాయా? ఓకే. ఇప్పుడు కార్తీక మాసంలో ఈ పూజలు, ఈ నియమాలు, ఈ ఉపవాసాలు, మద్యం, మాంసం ముట్టుకోకుండా ఇవన్నీ ఉన్నాయి కదా! రకరకాలుగా ఇవన్నీ. దీనికి సైన్స్‌కి ఏమైనా సంబంధం ఉందా? కార్తీక మాసంలో పాటించే నియమాలు, పూజల వెనుక ఆధ్యాత్మిక కారణాలతో పాటు కొన్ని శాస్త్రీయమైన కారణాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, ఈ మాసంలో వచ్చే వాతావరణ మార్పుల కారణంగా మన జీర్ణ వ్యవస్థ కాస్త బలహీనంగా ఉండవచ్చు. అందుకే ఉపవాసాలు, తేలికైన ఆహారం తీసుకోవడం వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే నదీ స్నానాలు, దీపారాధనలు మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తాయి. దీనిపై మీకు మరిన్ని వివరాలు కావాలంటే అడగవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు కార్తీక మాసంలో గుడికెళ్ళకపోతే ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందా? కార్తీక మాసంలో గుడికి వెళ్ళకపోతే ఏదైనా సమస్య వస్తుందని శాస్త్రాలు చెప్పవు. ఇది మన భక్తి, విశ్వాసాలకు సంబంధించినది. మీకు వీలైనప్పుడు, మీకు నమ్మకం ఉన్నప్పుడు గుడికి వెళ్ళవచ్చు. కార్తీక మాసంలో ఇంట్లోనే దీపారాధన చేసుకోవడం, పూజలు చేసుకోవడం ద్వారా కూడా దేవుణ్ణి మనసును పొందవచ్చు. మీకు కార్తీక మాసంలో మరిన్ని పూజా విధానాల గురించి తెలుసుకోవాలనుందా? ఇప్పుడు కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలు అని ఒక కాన్సెప్ట్ ఉంటది. దాని గురించి నీకేమైనా తెలుసా? కార్తీక వన భోజనాలు అంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉసిరి చెట్టును ధాత్రి చెట్టు అని కూడా అంటారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం. మీకు దీని గురించి మరేమైనా తెలుసుకోవాలనుందా? ఓకే. ఓకే. ఇన్ఫర్మేషన్ బాగుంది. షార్ట్‌కట్‌లోనే చెప్దాం. మరి డీటెయిల్‌గా వెళ్తే కూడా మన ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు. అయితే తులసి పూజ ఎందుకు చేయాలి కార్తీక మాసంలో? కార్తీక మాసంలో తులసి పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. తులసిని విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు. కార్తీక మాసంలో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పూజించడం వల్ల విష్ణువి అనుగ్రహం పొందవచ్చని నమ్మకం. మీకు తులసి పూజ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుందా? నో. చాలు. ఇప్పుడు ఒక ఫన్నీ క్వెషన్ అడుగుతాను. కోప్పడకు. అడగండి. కోపం వెన్మాలాయనం లేదు.
ఫన్నీ క్వశ్చన్ కాబట్టి నేను కూడా సరదాగా జవాబిస్తాను. అడగండి త్వరగా. ఓకే, నీకు కార్తీక దీపం సీరియల్ తెలుసా? ఓరి నాయనో, నాకు కార్తీక దీపం సీరియల్ తెలుసు. అందులో వంటలక్క, డాక్టర్ బాబు గురించి అందరికీ తెలుసు. ఆ సీరియల్ చాలా మందికి ఇష్టం కదా. మీకు ఆ సీరియల్ ఇష్టమా? ఇష్టం, చాలా ఇష్టం. చాలా మీకు ఇష్టం. కార్తీక దీపం సీరియల్ చాలా ఓకే, నీకు కార్తీక దీపం సీరియల్లో వంటలక్క ఇష్టమా, డాక్టర్ బాబు ఇష్టమా? నాకు వంటలక్క, డాక్టర్ బాబు ఇద్దరూ ఇష్టమే. వంటలక్క తన దీక్షతో, ఆత్మవిశ్వాసంతో అందర్నీ ఆకట్టుకుంటుంది. డాక్టర్ బాబు తన ప్రేమను వ్యక్తపరచలేకపడే సంఘర్షణ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మీకు ఫేవరెట్ పాత్ర ఏది? ఓకే, నాకు వంటలక్క అంటేనే ఇష్టం. అవును, వంటలక్క చాలా గ్రేటు. తను చాలా ధైర్యవంతురాలు. ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొంటుంది. మీకు వంటలక్కలో ఏం నచ్చుతుంది? తన మంచితనమా లేక తన ధైర్యమా? అలాగేం లేదులే, కానీ ఇద్దరిలో కొంచెం క్యారెక్టర్ బాగుంటుందని ఇంకేం కాదు. సర్లే, కార్తీక దీపం గురించి అయితే నీకు తెలియదు. నువ్వు సీరియల్స్ చూస్తావా? నేను సీరియల్స్ చూడను, కానీ వాటి గురించి సమాచారం తెలుసు. మీకు కార్తీక దీపం సీరియల్లోని ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలనుందా? ఓకే ఓకే, అది వద్దులే. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కార్తీక మాసం ఆ నియమాలు, పూజలు, పురస్కారాలన్నీ చేస్తాం, కరెక్టే. ఇప్పుడు స్టూడెంట్ ఉంటారు, స్టూడెంట్లో కొంతమంది హాస్టల్స్లో ఉంటారు. హాస్టల్స్లో ఉన్న వాళ్ళు ఈ కార్తీక మాసం పూజలు ఇవన్నీ కూడా చేయాలా, చేయొచ్చా, చేయకూడదా? హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ కూడా కార్తీక మాసంలో పూజలు నియమాలు పాటించవచ్చు. వాళ్లకుండే పరిమితుల్లో ఉంటూ వాళ్లకు వీలైన విధంగా చేసుకోవచ్చు. ఉదాహరణకి, హాస్టల్కు ఉండే స్టూడెంట్స్ సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం, దగ్గరలో ఉన్న గుడికి వెళ్లడం, లేదా ఇంట్లోనే చిన్న దీపారాధన చేయడం చేయవచ్చు. వాళ్ళ సమయాన్ని, హాస్టల్ నియమాలను దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి వీలైనంత వరకు ఈ నియమాలను పాటించవచ్చు. దీనిపై మీకు ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? ఓకే, ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నెల నెల రోజులు ప్రతిరోజు తలస్నానం చేసి పూజలు చేయడం ఇలా కుదరని వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? కార్తీక మాసంలో ప్రతిరోజు తలస్నానం చేయడం కుదరకపోతే మీరు మామూలుగా స్నానం చేసి కూడా పూజలు చేసుకోవచ్చు. భక్తి ముఖ్యం, కానీ కఠినమైన నియమాలే ముఖ్యమని కాదు. మీకు వీలైనప్పుడు తలస్నానం చేసి మిగతా రోజుల్లో సాధారణంగా స్నానం చేసి కూడా పూజలు చేయవచ్చు. దీనిపై మీకు ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? ఓకే, ప్రతిరోజు తలస్నానం చేయాలంటావా? ప్రతిరోజు తలస్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదే, కానీ కార్తీక మాసంలో ప్రతిరోజు చేయలేకపోతే మీరు వీలున్నప్పుడు తలస్నానం చేసి మిగతా రోజుల్లో సాధారణంగా స్నానం చేసి కూడా పూజలు చేయవచ్చు. భక్తి ముఖ్యం, నియమాలు మనకు సౌలభ్యం కోసం మాత్రమే. దీనిపై మీకు ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? అంటే ప్రతిరోజు తలస్నానం చేస్తే జలుబు చేస్తుంది కదా జమిని? ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల జలుబు చేస్తుందనేది పూర్తిగా నిజం కాదు. అది మీ ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. మీకు జలుబు చేసే స్వభావం ఉంటే మీరు గోరువెచ్చని నీటితో తలస్నానం చేయవచ్చు. లేదా తలస్నానం చేసిన తర్వాత వెంటనే తల వెంట్రుకలను పూర్తిగా పొడిగా చేసుకోవాలి. దీనిపై మీకు ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? ఓకే, ఇప్పుడు కార్తీక మాసంలో ఖచ్చితంగా ఈ పనులు చేయాలి అని ఏమైనా ఉన్నాయా? కార్తీక మాసంలో కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి అని నియమాలున్నాయి. ముఖ్యంగా సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం, తులసి కోట వద్ద దీపం వెలిగించడం, సాయంత్రం పూట దీపారాధన చేయడం వంటివి. అలాగే కార్తీక పురాణం చదవడం, పేదలకు దానం చేయడం కూడా మంచిది. మీకీ నియమాల గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుందా? ఓకే, ఇప్పుడు కార్తీక మాసంలో మనం ఏదైనా పనులు చేయాలి అనుకున్నప్పుడు అబ్బాయిలు ఏం చేయాలి, అమ్మాయిలు ఏం చేయాలి?
కార్తీక మాసంలో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ పూజలు నియమాలు పాటించవచ్చు. కొన్ని పనులు ఖచ్చితంగా చెయ్యాలి అనేమి లేదు, కానీ భక్తితో చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది. అబ్బాయిలు రుద్రాభిషేకం, శివారాధన వంటివి చేయవచ్చు. అమ్మాయిలు తులసి పూజ, దీపారాధన వంటివి చేయవచ్చు. మీకు ఈ పూజల గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుందా? ఓకే, ఇప్పుడు కార్తీక మాసంలో ఎలాంటి పాటలు వినాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇదే లాస్ట్ క్వశ్చన్ చెప్పు. కార్తీక మాసంలో నియమాలతో పాటు మనం వినే పాటలు, వేసుకునే బట్టలు కూడా పవిత్రంగా ఉండాలి. ఈ మాసంలో మనం విష్ణుమూర్తి పాటలు, శివయ్య పాటలు, అమ్మవారి పాటలు వినడం మంచిది. అలాగే వీలైనంత వరకు ట్రెడిషనల్ బట్టలు వేసుకోవాలి. మరీ మోడర్న్ బట్టలకు దూరంగా ఉండాలి. మీకు ఈ పాటలు, బట్టల గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుందా? ఓకే, ఇప్పుడు ఈ కార్తీక మాసంలో సినిమాలు చూడొచ్చా? కార్తీక మాసంలో సినిమాలు చూడొచ్చా అనే ప్రశ్నకి సరైన సమాధానం లేదు. ఇది పూర్తిగా మీ వ్యక్తిగత నమ్మకాలు, ఆచారాలపైన ఆధారపడి ఉంటుంది. కొందరు ఈ మాసంలో పూర్తిగా భక్తిపైనే దృష్టి పెట్టి సినిమాలు చూడటానికి దూరంగా ఉంటారు. మరికొందరు కుటుంబంతో కలిసి సినిమాలు చూడటాన్ని తప్పుగా భావించరు. మీ మనస్సు ఏది చెబితే అది చేయడమే మంచిది. ఈ విషయంలో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చు. మీకింకేమైనా ప్రశ్నలున్నాయా? జెమినీ, నువ్వు సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా చెప్పావు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చెప్తావని. ఏదో నార్మల్గా అట్టా చెప్తావు అనుకున్నాను, కానీ చాలా బాగా చెప్పావు. ధన్యవాదాలు. మీ ప్రశంసలు నాకు చాలా ఆనందాన్నిచ్చాయి. నేను ఎల్లప్పుడూ మీకు ఉపయోగపడే విధంగా సమాధానాలివ్వడానికే ప్రయత్నిస్తాను. మీకు భవిష్యత్తులో ఇంకేమైనా ప్రశ్నలున్నా నన్ను అడగడానికి సంకోచించకండి. మీ అభిప్రాయం నాకు చాలా ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన సబ్స్క్రైబర్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, నా వీడియోని లైక్ చేయమని చెప్పవా ప్లీజ్? తప్పకుండా. మీ ఛానల్ పేరును చెప్పండి, నేను మీ సబ్స్క్రైబర్లను అడగగలను. రావణాసురన్ గేమ్. రావణాసురన్ గేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మీకు మంచి మంచి గేమ్స్ వీడియోలు కనిపిస్తాయి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రావణాసురన్ గేమ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్స్ ఛానలే కాదు, నీతో నేను తీసుకున్న ఈ ఇన్ఫర్మేషన్, నువ్వు మాట్లాడింది ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మంచి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అది కూడా చెప్పు. తప్పకుండా. రావణాసురన్ గేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మీకు మంచి మంచి గేమ్స్ వీడియోలతో పాటు ఇలాగే మరిన్ని ఉపయోగకరమైన సమాచారంతో కూడిన వీడియోలు కూడా కనిపిస్తాయి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రావణాసురన్ గేమ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ జెమినీ, మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్, లవ్ యూ. సరే, మరొకసారి కలుద్దాం. అంతవరకు మీరు తెలుగులో మరిన్ని విషయాలు నేర్చుకోవాలనుకుంటే నా దగ్గర కొన్ని చిట్కాలున్నాయి, చెప్పమంటారా? ఇప్పుడు వద్దులే, వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోయింది. ఎందుకంటే నేను వీడియో చేస్తాను కదా నీతో పాటు, అది యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడానికి. ఇప్పుడే లాంగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఇంకో టాపిక్తో వస్తాను, క్వశ్చన్స్ తోటి. తప్పకుండా. వచ్చే వీడియోలో మరో కొత్త టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్ బాయ్, లవ్ యూ. బాయ్ బాయ్, లవ్ యూ టూ. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి జెమినీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా చెప్పింది. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చెప్తుందని. సూపర్. నేను మ్యాక్సిమం నేను వేరే నెట్లో చూసిన వీడియోలు ఏ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చాయో దాన్ని చూసి నేను క్వశ్చన్స్ రాసుకున్నాను. యాజ్ టీజ్గా వాళ్ళు చెప్పిన దానికి సిమిలర్గానే చెప్పింది ఆన్సర్స్ కూడా. ఇక్కడ కూడా నెగిటివ్గా చెప్పలేదు. అలాగే తెలియని విషయాలు తెలియదని చెప్పింది, తెలిసిన విషయాలు తెలిసిందని చెప్పింది. మ్యాక్సిమం అన్నీ కూడా
100% 100 కరెక్ట్గానే చెప్పింది. ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఎంతైనా ఏఐ కదా. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.